గ్రహ భావజం అంటే ఒక గ్రహము కొన్ని భావాల్లో ఉన్నప్పుడు కొన్ని ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఒక గ్రహము తనకు సంబంధించినటువంటి భావంలో ఉంటే ఎక్కువ మంచి ఫలితం ఇస్తాయి అనేటటువంటి భ్రమలో ఉంటూ ఉంటారు. కానీ అది పూర్తిగా విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. కొన్ని సందర్భాల్లో దానికి ఒక నియమం ఏంటది అంటే కారకో భావనాశాయ అని. అంటే ఏ కారకత్వానికి సంబంధించినటువంటి గ్రహం ఆ భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి పొందించదు అని ఒక రకమైనటువంటి సూత్రం ఉంది. ఇక్కడ గ్రహ భావజం అంటే ఏంటి అంటే ఒక గ్రహము ఒక భావంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తుంది. రవి మొదటి ఇంట్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఇలా ద్వాదశ భావాలలో ఒక గ్రహం ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి. సహజంగా ఇచ్చేటటువంటి ఫలితమే కాకుండా భావం యొక్క ప్రభావం చేత అవి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడమే గ్రహ భావజం. ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఒక వ్యక్తి పిల్లలతో తండ్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అదే వ్యక్తి భార్యతో భర్తగా ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అదే వ్యక్తి తల్లికి బిడ్డలా ఏ విధంగా ప్రవర్తిస్తాడు. అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి స్థానం అంటే సంబంధం ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రవర్తించడం జరుగుతోంది. గ్రహ రాశిజంలో ఇందాక చెప్పుకున్నప్పుడు ప్రదేశాన్ని బట్టి ప్రవర్తించే తీరు మారిపోతుంది అని చెప్పుకున్నట్టుగానే ఇక్కడ తనున్నటువంటి పొజిషన్, ఏ పొజిషన్లో ఉన్నాడు, తండ్రి పొజిషన్లో ఉన్నాడా, కొడుకు పొజిషన్లో ఉన్నాడా, భర్త పొజిషన్లో ఉన్నాడా, అలా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అదే ఒక గ్రహము తానున్నటువంటి భావంలో ఇచ్చేటటువంటి ఫలితం కూడా అన్వయమవుతుంది అని చెప్పుకోవచ్చు. దీనినే గ్రహ భావజమని అంటారు.